హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. ఇదైతే మేము సండే షాపింగ్ మాల్కి వెళ్ళిన వీడియో అండి. పార్కింగ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి బిల్లింగ్ కౌంటర్ వరకు ప్రతి చోట కూడా చాలా క్రౌడ్ ఉంది. నార్మల్ డేస్లోనే సండే షాపింగ్ అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది సంక్రాంతి ముందు కాబట్టి ప్రతి చోట క్రౌడ్ అస్సలు. నేనైతే ఇక్కడ హాఫ్ శారీస్ చూస్తున్నాను శుభమస్తులో. అంతగా ఏమీ నాకైతే నచ్చలేదు. మెయిన్ ఏంటంటే అవి టీనేజర్స్కి బాగుంటాయి. సో నాలా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే అక్కడ అయితే అసలు బాగాలేదు, నచ్చలేదు నాకు. సో తర్వాత అక్కడ నుండి అయితే మేము చేసాం. శుభమస్తుకి ఆపోజిట్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడైతే క్రౌడ్ ఇంకా ఇక్కడికంటే ఎక్కువగా ఉంది. సో నాకు ఇప్పుడు ఎందుకో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే సెట్ అవుతాయి ఎన్ని షాపులు తిరిగినా కానీ. సో ఇక్కడ నుండి అక్కడికే స్టార్ట్ అయ్యాం మేమైతే. యాక్చువల్లీ అసలు సండే షాపింగ్ అనేది పెట్టుకోకూడదు, కాకపోతే మా హస్బెండ్కి ఆ రోజే కొంచెం రెస్ట్ వచ్చింది. సో నా షాపింగ్ అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి 1-2 అవర్స్లో అస్సలు అవ్వట్లేదు. మనకు ఫస్ట్ టైం చూసుకొనుక్కుంటే అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎక్కువ షాపులు తిరగాలి, ఎక్కువ కలెక్షన్ చూడాలి. సో తర్వాత అయితే మేము సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాను. నేను 2 హాఫ్ శారీస్, ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఇక్కడైతే కొంచెం నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అనిపించింది నేను చూసిన అన్ని షాపుల్లోనూ. అంటే ఈరోజు వెళ్ళలేదు కానీ చెన్నై షాపింగ్ మాల్, జేసీ మాల్ ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు చూశాను. ప్రతి షాప్ ముందు మొత్తం లోడ్ వచ్చేసి అలా చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది. సో అందరూ అలా జనాలందరూ ఎక్కడ మనం తప్పిపోతామేమో అన్నట్టుగా ఉంది షాపింగ్ మాల్ అంతా. రాజమండ్రి పుష్కరాలు ముందే వచ్చేయేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు షాపింగ్కి వెళ్ళామన్న ఫీలింగే లేదు అసలు. ఆ రోజు అంత క్రౌడ్ ఉంది. ఇక్కడైతే మా హస్బెండ్ పాపం పిల్లల్ని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు, నన్ను అస్సలు ఇబ్బంది పెట్టకుండా. వాళ్ళని చూసుకోవడం వల్ల నేనైతే కొంచెం మంచిగానే సెలెక్ట్ చేసుకోగలిగాను. బిల్లింగ్ దగ్గర క్యూ, ప్రతి దగ్గర మన ఐటెం తీసుకోవడానికి కూడా చాలా పెద్ద క్యూ. తర్వాత అయితే మేము ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే వచ్చాం స్లిప్పర్స్ తీసుకోవడానికి. లాలా చెరువులో ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇక్కడైతే కలెక్షన్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం అంటే తక్కువ ప్రైస్కి ఉన్నాయి, అలాగే కొంచెం ఎక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మా పెద్దోడికి సెలెక్ట్ చేసాం, ఆ తర్వాత నేనైతే ఉమెన్స్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను స్లిప్పర్స్ అయితే. ఇవైతే 1000 రూపీస్, ఆఫర్లో 500. ఇవైతే జస్ట్ 200. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక మేమైతే ఇంటికి వెళ్ళాం.